అందరికీ నమస్కారాలు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయన హాజరైన తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కోర్టుల ముందు కూడా బల నిరూపణకు దిగుతున్నాడంటే ఆయన అహంకారపూర్వకమైనటువంటి ధోరణి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లలో తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలలో A1గా ఉంటూ 43,000 కోట్ల పైగా అవినీతి సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్లు దాఖలు కాబడి గత 6 సంవత్సరాలుగా కోర్టుకు హాజరవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న వ్యవహరించిన తీరు న్యాయస్థానాలను సవాల్ చేసే విధంగా ఉంది. నేను కోర్టుకు వస్తే ఏ స్థాయిలో బల ప్రదర్శన ఉంటుందో, ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో, దానివల్ల ఎంతమందికి ఇబ్బంది పెడతామో అనే విధంగా కోర్టు ముందు ఉంచి తను హాజరు కాకుండా గైర్ హాజరు కావడం కోసం ఇలాంటి దుష్ట సాంప్రదాయానికి జగన్మోహన్ దిగడం అనేదని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం అంతే ఉంది. గతంలో మనం చూసాం, భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి స్వర్గీయ గౌరవ పివి నరసింహారావు గారు, అదేవిధంగా జంగిల్ రాజాగా పిలువబడే లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి శ్రీమతి జయలలిత గారు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఆయన కూడా ముఖ్యమంత్రికి పనిచేశారు. అలాంటి నాయకులంతా కూడా కేసుల్లో ముద్దాయిలుగా ఉండి కోర్టుకు హాజరైన విషయం మనకందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా కోర్టులకు హాజరయ్యారో అది కూడా మనం చూసాం. వాళ్ళు ఎలాంటి హడావుడి లేకుండా చట్టాన్ని గౌరవించి న్యాయస్థానాలను గౌరవించి కోర్టుకు హాజరు కావడం మనందరూ చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 6 సంవత్సరాలుగా కోర్టులలో గైర్ హాజరవుతూ చట్టం లేని లొసుగులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా కేసులను సాగతీస్తున్నారో అది కూడా మనకు చూస్తున్నాం. అంటే ఆయన చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు త్వరగా ప్రజల్లోకి రాకుండా, శిక్ష పడకుండా కాలయాపన చేయించడం కోసం అనేక రకమైనటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు, అదేవిధంగా క్వాష్ పిటిషన్లు అంటూ వేసుకుంటూ వీలైనంత వరకు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు గౌరవ కోర్టు ఆదేశానుసారం నిన్న కోర్టుకు వచ్చారు. అది కూడా మనం గత 4-5 రోజులు చూస్తుంటే ఆయన ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేను పలానా టైంకు కోర్టుకు వస్తాను, పలానా టైం వరకు అక్కడ ఉంటానని చెప్పి ఆయనే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. మామూలు కేసుల్లో ముద్దాయిన వ్యక్తి హాజరు కావాల్సిన రోజున 10:30కంతా కోర్టు పరిధిలో ఉండాలి. తన కేసు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టు లోపలికి వెళ్ళాలి. కేసు వాయిదా పడిన తర్వాత బయటకు రావాలి. ఇది కోర్టు యొక్క ప్రొసీజర్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను ఎన్ని గంటలకు వస్తాడో ముందుగానే చెప్పడం, ఎన్ని గంటలకు బయట వెళ్తాడని కూడా ఆయన నిర్ణయించుకోవడం చూస్తుంటే కోర్టుల పట్ల ఈ మనిషికి ఎంత గౌరవం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల ముందే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి జగన్ కోర్టుకు వస్తున్నారు, బేగంపేట విమానాశ్రయం నుంచి వస్తున్నారని చెప్పి చలో హైదరాబాద్కి పిలిపించినట్టుగా పిలిపించి మరి మంది మార్బలాన్ని పోగేసుకొని మరి అక్కడి నుంచి ఒక ప్రచార యాత్రలాగా కొనసాగిస్తూ ట్రాఫిక్, ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ కోర్టు వరకు ర్యాలీలుగా వచ్చాడంటే ఈ వ్యక్తి ఎలాంటి దుష్ట సాంప్రదాయాలకు తెరదీస్తారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కోర్టు వరకు అనుచరులు, మంది మార్బలం, కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత తన న్యాయ విభాగానికి చెందినటువంటి
న్యాయవాదులకు అందరికి సమాచారం ఇచ్చి వారంతా మూకుమ్మడిగా అక్కడికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని కోర్టు లోపల కూడా ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం సృష్టించారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలంటే గౌరవం లేదు. చివరికి అత్యంత ఉన్నతమైనటువంటి స్వతంత్ర వ్యవస్థ కలిగినటువంటి న్యాయస్థానం అంటే కూడా గౌరవ వ్యక్తిగా ఈరోజు మరొకసారి నిరూపణ చేసుకున్నారు. ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఆదరిస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఏమైపోతుందని కూడా ఒకసారి అందరి మనసులో కూడా తొలుస్తున్న ప్రశ్నగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకోవాలి. గతంలో ఒకసారి చెప్పాడు, నేను నాంపల్లి కోర్టుకు రావాలంటే హైదరాబాద్కు మరి చాలా ఖర్చు అవుతుంది, ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పి మరి నిన్న బెంగళూరు నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో మరి హైదరాబాద్కి వచ్చారు. అంతే నిన్న ఎంత ఖర్చు పెట్టారు? ఇవన్నీ కూడా కేవలం కోర్టును ఇండైరెక్ట్గా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాయిదాలని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని కూడా సందర్భం తెలియజేసుకుంటూ, ఎవరైనా కూడా ఆర్థిక నేరాలు ఉన్నప్పుడు కానీ లేదా క్రిమినల్ నేరాలు ఉన్నప్పుడు ముద్దాయిగా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు యొక్క గౌరవాన్ని కించపరచకుండా సాదాసీదాగా వెళ్లాల్సిన అవసరం ఉంటే మరి ఈయన మాత్రం ఒక ముద్దాయిగా కోర్టుకు వెళ్ళడానికి ఇంత బలప్రదర్శన చేశారంటే ఈయన యొక్క మానసిక స్థితి కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తులను ప్రజలు రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం.